మా ఇంట్లో మేము ఎప్పుడు చేసుకునే ఆలు కుర్మా అండి. అన్నం, రోటి, చపాతీలోకి, పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ అండి. ముందుగా అయితే దాక పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని మనం మంచిగా నూరి పెట్టుకున్న అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని కొంచెం అంత పసుపు అయితే వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటా వేయాలండి. ఎందుకంటే ఆలుగడ్డ ఉడికించాం కాబట్టి ముందు తాలింపులోనే టమాటా, చికెన్ మసాలా, ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. ఇలా అయితే కలుపుకోవాలండి. త్వరగా టమాటా ముక్క కూడా ఉడికిపోతుంది. మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు కూడా కట్ చేసి పక్కకు అయితే పెట్టుకుందామండి. ఇలా టమాటా ఉడికిపోయిన తర్వాత టమాటాలకైతే ఉడికించిన ఆలుగడ్డలు అయితే వేసేసుకుందామండి. వీటిని అయితే 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అడుగు మాడకుండా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు తగినన్ని గ్రేవీ కోసం అయితే వాటర్ పోసేసుకోవాలండి. మనం ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఉడికించిన ఆలుగడ్డ ఒకటి చిదుముకొని అయితే ఇలా వేసేసుకోవాలండి. అప్పుడే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. మనం దేంట్లోకి తిన్నా కూడా అన్నం, రైస్, చపాతీ, పూరిలో తిన్నా కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ఇలా కొంచెం ఉడికిన తర్వాత కస్తూరి మేతి అయితే వేసుకోవాలండి. ఆలుగడ్డకి టేస్ట్ కస్తూరి మేతి. ఇలా వేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఇలా దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడికిపోవాలి.